ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. ఎంత పొగరే నీకో! నా కూతురు మీదే చేస్తావా నువ్వు? ఏయ్, ఆపు. ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? నువ్వు భయపెడితే భయపడ్డానికి నీ దగ్గర పనిచేసే పని మనిషిని కాదు నేను. శైలు ఇక్కడ దేత్తడి పోచమ్మ గుడే. మనతో పెట్టుకుంటే ఇత్తడైపోద్ది. చూసారా డాడ్, దీనికెంత పొగరో. నాది పొగరైతే నీదేంటి బలుపా? ఏంటి డిపి, ఏమన్నావు నువ్వు? నేను ఆదిత్యని ప్రేమించకూడదా? పెళ్లి చేసుకొని కోడలిగా రాకూడదా? హ, నీ కూతుర్ని అక్క అని పిలవకూడదు కదూ? అసలు నేను కోడలిగా ఆ ఇంటికొచ్చాక ఈ చీకేసిన మామిడి టెంక మొహాన్ని అక్క అని కూడా పిలవాలా? రేయ్, పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాళ్ళు కొడతాను. హా, నువ్వు కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు మరి. నువ్వు చెయ్యి ఎత్తేలోగా నీకు నీ బాబుకి ఇద్దరికి ఇత్తడైపోతాయి. రిపేర్లు చేయడం నా బ్లడ్లోనే ఉంది. మా నాన్న నాకు కాబోయేవాడు ఇద్దరు కార్లను రిపేర్ చేస్తారు. నేను మీలాంటి కాస్ట్లీ మనుషులకి రిపేర్లు చేస్తాను. చూడు డిపి, నేను నీ కూతురులాగా కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నదాన్ని కాదు. కోపం వస్తే నీకు నీ కూతురికి ఇంగ్లీష్ వస్తుందేమో, నాకు బూతులు వస్తాయి. మీరు జాగ్రత్తగా ఉండండి. అయినా నువ్వేదో పెద్ద తెలివిగలవాడివి అనుకున్నాను డిపి. ఇంత పిచ్చోడు అనుకోలేదు. నువ్వు ఉఫ్ అనగానే నేను భయపడతానని ఎలా అనుకున్నావు? నేను నీ ముందు నటించాననే విషయం కూడా నీకు అర్థం కాలేదా? నేను పెద్ద పెద్ద రౌడీలకే భయపడ్ను. అలాంటిది ఓ పిచ్చి గడ్డం పెట్టుకొని నువ్వు అంటే నేను భయపడతానా? ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను, ఇద్దరూ వినండి. నేను త్వరలోనే ఆదిత్యని పెళ్లి చేసుకుంటాను. ఇక్కడికి వచ్చి ఇదే సీట్లో కూర్చొని మీ ఇద్దరిని బయటికి పంపించకపోతే నా పేరు శైలునే కాదు. మన సంగతి ఎలా ఉంటుందో నీ కూతుర్ని అడుగు, బాగా చెప్తుంది. మనదంతా ఫటాఫట్ ధనాధన్. గుర్తుంచుకో. వస్తాను సార్. తప్పకే. డాడ్, అది భయపడే రకం కాదు, భయపెట్టే రకం. సీత కాబట్టి తిడితే నోరెత్తకుండా వెళ్ళింది. ఇది మనల్ని నోరు మూయించి వెళ్తుంది డాడ్. ఈ మధ్య నీ మీద ఎందుకు కోపం రావటం లేదు? నీతో ప్రవర్తించిన తీరు గుర్తొచ్చినప్పుడల్లా నీ మీద జాలి కలుగుతుందమ్మా. అందుకే అమ్మా, మీ ఇద్దరిని తీసుకెళ్ళి ఆయన చెప్పినట్లు అదే పొలంలో ఒక చిన్న పూజ జరిపించామంటే మనకు పట్టిన ఆ పీడ వదిలిపోతుంది. అప్పుడు అందరం సంతోషంగా ఉండొచ్చు. త్వరగా బయలుదేరండి, అమావాస్య గడియలు వెళ్ళిపోతాయి. అమావాస్య వెళ్లిపోయే లోపల మీ ఇద్దరి చేత అక్కడ పూజలు చేయించమని జ్యోతిష్యులు మరీ మరీ చెప్పారు. ఆలస్యం చేయకూడదమ్మా. ఏంటమ్మా, ఈ రోజుల్లో కూడా ఇలాంటివన్నీ నమ్ముతారా? నమ్మాలరా, జరిగిందంతా మన కళ్ళ ముందే జరిగింది కదా. అంతకుముందు మన ఇంట్లో పరిస్థితులు ఎలా ఉండేవి? అసలు మన అమూల్యంలో ఒక మనిషిలా చూసావా? మీ అత్తగారి దగ్గర నుంచి అది కావాలి ఇది కావాలని ఊరికి ఏదో ఒకటి అడుగుతూ సతాయించేవాళ్ళం కదా. ఇప్పుడు మన ఆలోచనలు మారినాయా లేదా? కోడలంటే
ఇంటికి మహాలక్ష్మి అనే విషయం మర్చిపోయి అందరం కలిసి పాపం ఈ అమాయకురాల్ని హింసించాం. ఇదంతా మనం కావాలని చేసిన పని కాదు. ఎవరో మనకు గిట్టని వాళ్ళు మన కుటుంబం నాశనం కావాలని ఇలాంటి చెత్త పనులు చేశారు.